హాయ్ అండి, హ్యాపీ దివాళీ అందరికి. సరే గానీ మీరు అందరు ఎలా చేసుకున్నారు దివాళీ? మేమైతే బాగా చేసుకున్నామండి. సాయంత్రం పూజ కాబట్టి మేము ఈ మధ్యాహ్నమే అన్ని ప్రసాదాలన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం అన్నమాట. డెకరేషన్ సంబంధించిన అన్ని ఏమీ లేవు నా దగ్గర. ఇప్పుడు తమలపాకుల్ని ప్లాస్టర్ తో గోడ మీద అతికించేసాను. నాలో క్రియేటివిటీ అంతా బయటకు వచ్చేస్తుంది దీనివల్ల. సింపుల్ అండ్ క్యూట్ గా ఉందన్నమాట మా డెకరేషన్. అలాగే లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని దానికేమో లైటింగ్ సెట్ తో అలంకరించేసాను. చాలా బాగా వచ్చింది డెకరేషన్. ఇక్కడ చూస్తే మీకు 3 కుండలు కనిపిస్తాయి. దాన్ని ముచ్చిక పెడతలు అంటారు. లక్ష్మీదేవి స్వరూపం. అందులో అటుకులు, బెల్లం, వేరుశనగ పప్పు వేస్తారు. పైనేమో 3టికి 3 రకాలు పండు పెడతారు. 3 కుండల్లో పెడతారు. అలాగా ధనధాన్యాలు సమృద్ధిగా ఉండాలని ఇలా రాజమండ్రిలోనే పెడతారంట ఈ ముచ్చిక పెడతలు అనేవి. పూజ అయితే అయిపోయింది. అష్టోత్తరనామాలను చదివేసుకొని నేను పూజ కానించేసాను. తర్వాత దీపాలు అన్ని వెలిగించేసాను అనమాట. వెలిగించేసి ఫస్ట్ నేను వచ్చేసాను. మా ఆరాధ్య గారిని చూసారా, తీసుకొచ్చారు మా అత్తయ్య గారు పట్టుకొని. ఆరాధ్య గారు కూడా అన్ని వెలిగించేసింది. అన్ని అక్కడ అరేంజ్ చేసేసాము లైటింగ్. మనం బాంబులు పేల్చడానికన్నా ముందుగా మేము ఏం చేస్తామంటే దివిటీలు కొడతాము. దివిటీలు కొట్టించేసారు మా అత్తయ్య గారు. నాకు చిన్నప్పటి నుంచి ఇవంటే భయం అనమాట. పెద్ద పెద్ద బాంబులు అసలు పేల్చను నేను. ఇలాంటి కాకర పువ్వొత్తులన్నీ ఇదేంటి కాలుస్తూ ఉంటాను అంతే. బాంబేలలో ఇంకా ఎక్కువ ప్రిఫర్ చేయను అనమాట నేను. మా ఆరాధ్య గారు కూడా చాలా భయపడింది ఈసారి. నెక్స్ట్ టైం ఏమన్నా కాలుస్తుందేమో చూడాలి. ఇంకా మా ఫెస్టివల్ టైం అనమాట. మొత్తం ఉన్న బాంబులన్నీ పేల్చేసారు మా ఆయన గారు అయితే. దీంతో పాటు చాలా ఫోటోలు మాత్రం దిగేసాము. చాలా ఫోజులు అయితే ఇచ్చేసాను కానీ బాంబులు అయితే పేల్చలేదు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.